వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. సమాజంలో నగ్నంగా తిరిగే వాళ్ళని రెండు రకాలుగా చూస్తాం మనం. అన్నీ తెలిసి స్పృహలో ఉండి ఎవరి మీద కోపంతోనో లేకపోతే ఏదో నిరసననో లేకపోతే ఇంకోటనో నగ్న ప్రదర్శన చేసేవాళ్ళు, నగ్నంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ వాళ్ళు ఒక పర్పస్లో తమ శరీరాన్ని చూపిస్తూ ఉంటారు రోడ్డు మీద ఉండి. అప్పుడు కూడా ఏదో అడ్డం పెట్టుకుంటారు. కొన్ని సీక్రెట్ పార్ట్స్కి చేతులు అడ్డం పెట్టుకుని నగ్న ప్రదర్శన చేస్తారు. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక రెండవ కోవ ఉంటుంది, అది పిచ్చోళ్ళు అంటే మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు. వాళ్ళకి అసలు ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా, బట్టలు ఏంటి, బట్టల వాల్యూ ఏంటి. వాళ్ళలో కూడా చాలామంది అంత తేలిగ్గా బట్టలు లేకుండా ఉండరు. వాళ్ళలో కూడా పిచ్చివాళ్ళు కూడా బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఇక మరీ శృతిమించిపోయి వాళ్ళకి అసలు ఒళ్ళుపై తెలియకుండా అయిపోతే తప్ప. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, స్పృహలో ఉండి అన్నీ తెలిసి చెయ్యి కూడా అడ్డం పెట్టుకోకుండా పూర్తిగా అన్నీ ఇప్పేసిన వాళ్ళ గురించి ఏం మాట్లాడుకోవాలో అర్థం కాని పరిస్థితి. కనీసం లోకానికి వెరసైన మన చుట్టూ ఉన్న జనం చూస్తారనేనా. కొన్ని చోట్ల రాళ్లతో కొట్టారనే వార్తలు వస్తూ ఉంటాయి. రాళ్లతో కొడితే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి పిచ్చి చేష్టలు చేసే, బట్టలు లేకుండా తిరిగితేనో లేకపోతే పిచ్చి పనులు చేస్తుంటేనో రోడ్ల మీద రాళ్లతో కొడతారు ఊళ్ళల్లో. మరి మన దగ్గర ఇప్పుడు తగ్గిందేమో కానీ కొద్దిగా బీహార్ సైడ్ అటు సైడ్ రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక వ్యక్తి అయితే వాడికి ఏదో మానసిక స్థితి తప్పిందనో లేకపోతే లేదో ఏదో కోపంతో ఏదో మాట్లాడుతున్నాడనో ఏదో అనుకోవచ్చు. ఒక వ్యవస్థ, పైగా రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన వ్యవస్థ, ఒక చట్ట ప్రకారం నడవాల్సిన వ్యవస్థ, ఒక చట్టం ప్రకారం రిజిస్టర్ అయిన వ్యవస్థ, ఆ తప్పు చేస్తే నీ గుర్తింపే ఉండదని తెలిసిన వ్యవస్థ, అన్నీ తెలిసి కూడా పచ్చి రోతగా బూతులు కూస్తుంటే దాన్ని ఏమనాలో, కనీసం 10 మంది నవ్వుతారు, మనకున్న వాల్యూ పోతుందనే మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా చేస్తూ ఉంటే ఆ వ్యవస్థ అనగలమా? పర్టికులర్గా మీడియా, ఆ మీడియాని మీడియా అనొచ్చా? అసలు మీడియా అంటే మినిమం ఎథిక్స్ అన్నా ఉండాలి. కనీసం నీ సొంత కథనాలు ఏమైనా రాసుకో, అవతల వాడు చెప్పినట్టు రాయి, చెప్పినట్టు రాసి నీ బూత్ ఏమైనా ఉంటే విడిగా రాసుకో. మరి ఇంత రోతగానా, ఇంత దిగజారిపోయి ఉండాలా? ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అండ్ ఇప్పుడున్న రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్ళని, వీటిని ఆయన ఏకరువు పెట్టారు. చాలా పనిగట్టుకుని ఎలాగైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా తల తాకట్టు పెట్టైనా ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేస్తాం, మా ఇబ్బందుల కోసము లేకపోతే మా కొత్త ఆలోచనల కోసం ప్రజలకు ఇచ్చిన హామీలని, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసేది లేదు అని నిర్ద్వందంగా చెప్పాడు ఆయన. ఇవాళ ఈ రోత మీడియా చూస్తే మీరు చూడొచ్చు, అదేంటి రోత మీడియా చూస్తే సూపర్ 6 ఇవ్వలేం అని చంద్రబాబు అన్నట్టుగా ఒక బ్యానర్ ఐటమ్. నాకు తెలియక అడుగుతా, ఎంత అమాయక రాజకీయ నాయకుడైనా ఇవ్వడం ఇష్టం లేకపోతే ఏదో రకంగా డైవర్ట్ చేస్తాడు, కానీ ఇవ్వలేమని చెప్తాడు ఎవడన్నా? పోనీ అనుకుందాం, ఈ ప్రబుద్ధులైన ఈ మీడియా వాళ్ళకి కనీసం అరే పోనీ మెల్లమెల్లగా ఏదో తప్పిద్దామని అనుకుంటాడు, కానీ ఇవ్వలేమని చెప్పేస్తాడా? జనం నమ్ముతారా నమ్మరా మనం రాసేయని వీటిని అక్షరాలు అనాలా? వీటిని అనొచ్చు అక్షరాలని. వీటికి ఆ పవిత్రత ఉందా ఈ అక్షరాలకి? ఈ పిచ్చి రాతలకి, ఈ బూతు రాతలకి
చంద్రబాబు నాయుడు అన్నదేంటి, మీరు రాసిందేంటి? మొన్న ఇదే బూత్ పత్రిక, ఇదే రోత మీడియా 25వ తేదీన నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఏకి పడేసింది. మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం సంకనాకిపోయిందని అనా పైసా లెక్కలతో సహా చెప్పింది. ఎన్ని అప్పులు చేశారు, ఎక్కడెక్కడ నాశనం చేశారు, రాష్ట్రాన్ని ఎలా తగలబెట్టారని. మీరు చూస్తే ఆ రోజు అది ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని పత్రికల్లో నీతి ఆయోగ్ కథనాలు ఉంటే అది రాయలేదు. అది రాయకుండా గాలి లెక్కలు, గ్రాఫిక్స్ కబుర్లు అని కాగు గణాంకాలంటూ వార్త రాశారు. కాగు మీడియాకి ఇస్తుందా అండి గణాంకాలు? నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు తర్వాత. కాగు వాళ్ళు గణాంకాలు తీసుకొచ్చి అసెంబ్లీ సెషన్లో అప్రాప్రియేషన్ బిల్లు ప్రవేశపెట్టినాక టేబుల్ చేస్తారు దాన్ని అసెంబ్లీలో ముందు రోజు. అది చాలా చట్టపరమైనది. అది ఎవడికి పడితే ఆడికి గన్నయ్య గాడికి ఎవడికి ఎవడో. మహా అయితే ప్రభుత్వంలో వీళ్ళకి వచ్చిన రిపోర్ట్స్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఏదైనా క్వరీస్ ఉంటే ఆ మినిస్ట్రీస్కి క్వరీస్ వేస్తారు. ఆ క్వరీస్కి వాళ్ళు రిప్లై ఇస్తారు, మళ్ళీ టాలీ చేసుకుని అసెంబ్లీలో టేబుల్ చేస్తారు. నీతి ఆయోగ్ తన ప్రభుత్వం మీద తన ఘనత మీద దాన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లా. తాను ఎలగబెట్టిన 5 ఏళ్ల పరిపాలన మీద నీతి ఆయోగ్ నివేదిక ఇస్తే దాన్ని టచ్ చేయలా, దాన్ని రాసుకోవాలా. గడ్డి పెడితే నీతి ఆయోగ్ వాళ్ళు గడ్డి పెడితే కనీసం ఆ పెట్టిన గడ్డి గురించి రాసుకోవాలా. నీతి ఆయోగ్ వాళ్ళు అవతల వాళ్ళు రాస్తారని అది తీసేసి ఇది రాశారు. గ్రాఫిక్స్ కబుర్లు, గాలి లెక్కలని. ఎంతసేపు గ్రాఫిక్స్. ఇప్పుడు అమరావతిలో ఉన్న బిల్డింగ్లని గ్రాఫిక్సేనా? ఇప్పుడు కూడా బుద్ధి రాలేదు, ఇంకా మారరా? జనం బుద్ధి గడ్డి కాదు ఇంకేదో పెట్టారు జనం మీకు మొన్న ఎలక్షన్లో. అయినా మీరు మార్పు లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా రాళ్లతో కొట్టి తరమడమే. ఏం రాస్తారు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ మీద అంటే, ఇందు మూలముగా 5.5 కోట్ల మందికి తెలియజేయనిది ఏమనగా సూపర్ 6 ఇవ్వలేం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ అర్థం చేసుకోండి. నీతి ఆయోగ్ పై నివేదికపై ప్రజెంటేషన్లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. నీతి ఆయోగ్ మీద రాయలేదు, వీళ్ళు రాసుకోలేదు. నీతి ఆయోగ్ మీద చంద్రబాబు ప్రెస్ మీట్ని వక్రీకరించి ఇలా రాశారు. ఎలాగైనా బాబు చేస్తారని నమ్మి ఓట్లు వేశాం కదా అనే ఫీలింగ్లోకి జనం వెళ్తున్నారు. అందుకే వాస్తవాలను వెల్లడించి వారికి అవగాహన కల్పిస్తున్నా. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు 9 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో, సంపద సృష్టించి వృద్ధి రేటు 15% పెరిగితేనే సూపర్ 6 హామీల అమలు. గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ హామీల ఎగవేతకు పక్కా ప్రణాళికతో బాబు అడుగులు. గత ప్రభుత్వంపై నిందలంట. నిందలు కాదు, అసలు ప్రజాస్వామ్యంలో ఆ ఫెసిలిటీ లేదు. కానీ లేకపోతే కొన్ని దేశాల్లో ఉరిదిస్తారు, అట్ట తీయాలి. తల్లికి వందనంపై ఇక తర్జన భర్జన లేదు. 46 లక్షల మంది తల్లులకు షాక్ అంట. అన్నదాత సుఖీభవపై ఆలోచనే అనవసరం. 54 లక్షల మంది రైతన్నల్లో నిర్వేదం అంట. ఆడబిడ్డ నిధి కింద ఏటా 18,000 సాయం గల్లంతే. 1,80,00,000 మంది అక్క చెల్లెమ్మల ఆక్రందనంట. నిరుద్యోగ భృతి నీటిపాలేనని 1 కోటి మంది యువతలో తీవ్ర ఆందోళన. సూపర్ 6లు 7లు ఇక గాలిలో కలిసినట్లే. ఎందుకంటే సూపర్ 6లు కావాలంటే ఏపీ వృద్ధి రేటు 15% పెరగాలి. అందుకే విజన్ 2047 డాక్యుమెంట్ను ఇంట్లోగా భద్రంగా దాచుకోమని తనను నమ్మి ఓట్లేసిన ప్రతి ఒక్కరికి సీఎం చంద్రబాబు పరోక్షంగా చెప్పేశారంట. ఎవడు రాశాడు అసలు? అది జర్నలిజం. ఇలాంటి రాతలు కరపత్రాలు కూడా రాయరు. ఇట్లా కరపత్రాలు కూడా రాయరు. ఇప్పుడు రావట్లేదు అనుకుంటా, కానీ కొన్ని బూత్ పుస్తకాలు వచ్చేవి యూత్ చదువుకోవడానికి. అయ్యో గమ్మత్తుకుండే ఆ పేర్లు కూడా. వయసులో ఉన్న వాళ్ళు కొనుక్కొని చదువుకుంటారు చిన్న చిన్న పుస్తకాలు. వాటిల్లో అన్ని సెక్స్ కథలు ఉంటాయి. వాళ్ళు చాలా బెటర్, వీడికంటే చాలా బెటర్. 1000 రెట్లు బెటర్. 1000 కాదు, అసలు పోలికే లేదు. చంద్రబాబు నాయుడు ఈ హామీల మీద ప్రజలకి ఏం చెప్పారు అనేది ఒకసారి వినిపిస్తా. వీళ్ళు రాసిన ఒక్క పదమైన అందులో ఉంటే
నేను చేయలేనని కానీ, చేయాలంటే అది కావాలి, చేయాలంటే ఇది కావాలని కానీ ఎక్కడైనా ఉంటే మీరే తేల్చుకోండి, ప్రజలు ప్రేక్షకులే తేల్చుకోండి. ఇక ఒకసారి చంద్రబాబు నాయుడు గారు బయట వాళ్ళ మారిగా బాధ్యత రాహిత్యంగా పనిచేయలేం, అట్లని చెప్పి ఇచ్చలవిడిగా చేయలేం. నేను అందుకనే ప్రజల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్లేస్ ఎవ్రీథింగ్ బిఫోర్ పబ్లిక్. టైం టు టైం ఇస్తాను, నేను అన్నీ చేస్తాను. చేసిన తర్వాత ఏది కూడా సంపద సృష్టించినా, ఆదాయాన్ని పెంచినా, ఆదాయం ఎవరు తింటుంది? ఇట్ ఈస్ ఎ పబ్లిక్. వాట్ ఆల్ ఐ క్రియేట్ వెల్త్, ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. అందుకని ఇవన్నీ చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్లో డబ్బులు సంపద సృష్టించడమే కాదు, రైట్ టైంలో వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి. లేదు నేను సంపద సృష్టిస్తున్నాను తర్వాత ఇస్తాను, మీరు మాత్రం సఫర్ కండి అంటే సఫర్ అవ్వడానికి సిద్ధంగా లేరు. ఒక మిస్ గవర్నెన్స్, ఒక కరప్ట్ గవర్నెన్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ నేను ఏ విధంగా ట్రాక్లో పెట్టడమే కాకుండా వాళ్ళ ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్. నేను మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా పెడతా, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, నేనేం మీకు ఇవ్వనంటే దట్ ఈజ్ నాట్ ఫేర్, దట్ నో బడీ విల్. వాళ్ళు కూడా సఫర్ అయ్యేదానికి కరెక్ట్ కాదు. మాకు ఓట్లేసింది సఫర్ కావడానికి కాదు, మాకు ఓట్లేసింది రివైవ్ చేస్తామన్న నమ్మకం కోసం, అదే మరి ఆదుకుంటామని. ఆదుకునే బాధ్యత మా పైన ఉంది. డెఫినెట్గా ఎవ్రీ మినిట్ ఐఎమ్ థింకింగ్. అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదు, లేదంటే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి వెళ్ళకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. వీఆర్ ట్రస్టీస్ టు ది పీపుల్. మనం ట్రస్టీస్గా ఉండి రాష్ట్రాలని వాళ్ళ జీవితాలను ఆడుకోవడం కరెక్ట్ కాదంటాను నేను. ఇప్పుడు నేనేమంటానంటే ఈరోజు 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నామని ఇష్టానుసారంగా మాట్లాడి అసలు జీవితాంతం పేదరికంలో సఫర్ కావాలన్నా? ఈజ్ ఇట్ రైట్? శాశ్వతంగా నేను పేదరికంలో పెడతా, నీ కర్మను అనుభవించు అనే పరిస్థితి రావడం కరెక్ట్గా. సంపద సృష్టించాం, వచ్చింది నేను దోచుకుంటా, 10 రూపాయలు నీకు ఇస్తా, లేదంటే 1 రూపాయి నీకు 10 రూపాయలు నాకు. ఈజ్ ఇట్ రైట్ గవర్నెన్స్? గుడ్ గవర్నెన్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్ పాలిటిక్స్. కానీ ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయాలి. అది ఇందులో ఎక్కడైనా వీళ్ళు రాసిన పదాలు ఏమైనా వినపడ్డాయా? సూపర్ 6 ఇవ్వలేమని కానీ పోనీ పరోక్షంగా చెప్పినట్టు ఏమన్నా అనిపించిందా? ఆయన చాలా క్లియర్గా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. మరి రాసిన ఆయనకి ఇంగ్లీష్ అర్థం కాలేదా ఏమో నాకు అర్థం. అవసరమైతే బారో చేసైనా మా కమిట్మెంట్స్ నిలబెట్టుకుంటాం అన్నాడు. అప్పు చేసైనా, ఇవాళ మా ఆంధ్రజ్యోతిలో అదే హెడ్డింగ్, తల తాకట్టు పెట్టైనా హామీలు నెరవేరుస్తాం. ఆయన చంద్రబాబు నాయుడు తల తాకట్టు అన్నాడా అంటే, అరే అప్పు చేసైనా అంటే అదేరా నాయన, పోనీ అప్పు చేసైనా హామీలు నెరవేరుస్తా అని ఆయన అంటే పరోక్షంగా చెప్పేశాడు. మీ శ్రాద్ధం చెప్పాడు, విప్పెండా కూడా చెప్పాడు. ఏమో మినిమం కొంచెమన్నా సెన్స్ ఉండాలి కదా. అది రాసి, ఆయన చెప్పింది రాసి, మీరు కావాలంటే మీ కంపారిజన్ రాసుకోండి. ఇవి రెవెన్యూ లేదు, లేకపోతే ఇంత చేశారు ఇటుకు రాలేదు, నీకు రాసుకో, ఇచ్చుకుంటా ఎవరు ఇచ్చుకుంటా. నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దగా రియాక్షన్ లేదు. ఎవరో ఒక ఎమ్మెల్సీ గారు ప్రెస్ మీట్ పెట్టాడు, కానీ అదేంటంటే సాక్షికి ఏదో వివరణ ఇచ్చుకున్నట్టుంది తప్ప చంద్రబాబు నాయుడు ఎక్కడ అన్నాడా ఇలాగా? చంద్రబాబు నాయుడు ఆనందాన్ని అన్నట్టు మీరు ఎలా వక్రీకరిస్తారనే అటాక్ ఏది? 5 సంవత్సరాలు
పీపుల్ ప్రజల తరపున ఉన్న మీడియాకి ఆంధ్రజ్యోతి కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు వాళ్ళ మీద వాళ్ళు ఎలాంటి దాడులు చేశారు, ఎలాంటి కేసులు పెట్టారు? మీకు అంత స్పృహ లేదా, లేకపోతే నొప్పి స్పర్శ తెలియడం లేదా? నాకు అర్థం కావట్లా. అధికార పార్టీకి, కూటమి పార్టీలకు ఎవరికైనా అంత బాహాటంగా, అంత కరపత్రంగా, అంత బట్టలు విడిచేసి విలువలు వదిలేసి ఈ రకంగా రాస్తే, అదే వైసీపీ హయాంలో ఇలాంటి వార్తలు వచ్చుంటే వాళ్ళు ఎలాంటి అటాక్ చేసేవాళ్ళు? అలా కూడా చేయమని అనట్లా. ఏది మీ వైపు నుంచి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇవే కదా రోజు. ఇవాళ పేపర్ చూడండి, మొత్తం ఇలాంటి వార్తలే ఉంటాయి. ఏది మీ వైపు నుంచి లీగల్ యాక్షన్ ఏది, పొలిటికల్ యాక్షన్ ఏది? జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఇంకా పగ చల్లారలేదు, కక్ష తీరలేదు. ఆ రాష్ట్రం నాశనం అయిపోయేదాకా, ప్రజలు భస్మీపట్నం అయిపోయేదాకా ఇలాగే రాస్తూ ఉంటాడు. ఇలాగ ఆయనకు అధికారం ఉన్నప్పుడు అట్లా చేశాడు, అధికారం లేదు కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకుని ఇలా చేస్తున్నాడు. ప్రజలు ఎలాగో అర్థం చేసుకుంటారు నిజమే, కానీ పార్టీలుగా, అధికారంగా, ప్రభుత్వంగా ఏం చేస్తున్నారు అనేది నాకు అర్థం కాదు. నాయుడు నిన్న పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ మీద కానీ, అందులో సంబంధం లేకుండా విషపు రాతలు రాసిన రోత మీడియాకు సంబంధించి కానీ మనం చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు మనతో చర్చలు ఉన్నారు. మాట్లాడదాం. పట్టాభిరామ్ గారు నమస్కారం. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను నేను. అంటే సాక్షి అనే ఇది ఎవరన్నా చదివారు అసలు ఇవాళ, లేకపోతే మనకెందుకులని వదిలేశారా? చదవకపోవటం ఉండదు, మనకెందుకు లేని. ఇప్పుడు చదవకపోవటము, మనకెందుకు లేని వదిలేయటం అనేది ఏమి ఉండదండి. మీరే అన్నారు ఇవాళ పార్టీ వైపు నుంచి ఒక రియాక్షన్ వచ్చింది, కానీ అంత ఘాటుగా లేదని. సరే, మీ దృష్టిలో అంత ఘాటుగా లేకపోయినా పార్టీ వైపు నుంచి ఖచ్చితంగా రియాక్షన్ అయితే ఉంటుంది. ప్రతిరోజు కూడా ఉదయం ప్రధాన వార్తాపత్రికల్లో ఎటువంటి కథనాలు వస్తున్నాయి, దానిపైన ఏ రకంగా మనం స్పందించాలన్న దాని మీద ప్రతిరోజు ఉదయం సమీక్ష ఉంటుంది. దానికి అనుగుణంగానే రియాక్షన్ కూడా పార్టీ వైపు నుంచి రియాక్షన్ కూడా ఉంటుంది. ఇది ఒక రోజుతో అయిపోయేదేం కాదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మీడియా సమావేశం ద్వారా అనేక వాస్తవాల విషయాలు మాట్లాడారో, దానిపైన కంటిన్యూస్గా ఒక వారం రోజుల పాటు ప్రతిరోజు కూడా ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి. మంత్రుల దగ్గర నుంచి సీనియర్ నాయకులు అందరూ కూడా మాట్లాడాలి, జిల్లా స్థాయిలో కూడా మాట్లాడాలి అని చెప్పి కూడా ఇవాళ ఉదయం మా స్ట్రాటజీ మీటింగ్లో నిర్ణయం చేయటం జరిగింది. ప్రతిరోజు చూస్తారు మీరు. సరే, ఇవాళ కొంతమంది మాట్లాడారు, రేపు ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడొచ్చు, ఇంకా ఇతర మంత్రులు మాట్లాడొచ్చు, జిల్లా స్థాయిలో మాట్లాడొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఇంకా సూపర్ 6 అసలు ఉండదు, సూపర్ 6 హామీ మొత్తం కూడా బుట్టదాఖలు అయిపోయింది అని ఏదైతే పిచ్చిరాతలు రాశారో అవి పూర్తిగా కూడా పచ్చి అబద్ధాలు. కాబట్టి అవి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి వాస్తవాలను తెలియజేయటం అనేది ఖచ్చితంగా చేస్తాం. ఇంకా రాబోయే 5-6 రోజుల్లో కూడా చూస్తారు. ఇక రెండోది వికే గారు, ఇవాళ నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అన్న అంశాన్ని ఒకసారి కనుక మనం గమనిస్తే, ఇందాక మీరు అన్నట్టు నీతి ఆయోగ్ నివేదిక, ఆ నివేదికలో గతం 5 సంవత్సరాల కాలంలో మనం అనేక డిబేట్ల ద్వారా ఏదైతే మాట్లాడుకున్నామో అవన్నీ కూడా నిజాలని చెప్పే విధంగా ఆ నివేదిక ఉంది. సో ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలు వివరిస్తూనే ఉన్నటువంటి ఈ సవాళ్లను ఎదుర్కొంటూ ఏ రకంగా ముందుకు అడుగులు వేయబోతున్నాం, ఏ మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది, అటు అభివృద్ధిని, సంక్షేమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నాం అన్న అంశాల మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్లో మనం చూసినట్లయితే ఎన్ని విస్తుపోయేటటువంటి అంశాలు. ఇప్పుడు జనరల్ స్టేట్స్ మొత్తం 18 రాష్ట్రాలు ర్యాంకింగ్స్ చూస్తే మన రాష్ట్రం 17వ ర్యాంక్లో ఉంది, అంటే అట్టడుగు స్థానంలో ఉంది. దానిలో అన్నిటికంటే కూడా మనం గమనించాల్సిన విషయం, డెట్ సస్టైనబిలిటీలో మనకిచ్చినటువంటి స్కోరు 0. డెట్ సస్టైనబిలిటీ ఆంధ్రప్రదేశ్ స్కోర్ 0 అండి. మరే ఇతర రాష్ట్రానికి 0 స్కోర్ ఇవ్వాల. ఓన్లీ ఆంధ్రప్రదేశ్, కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే గుండు సున్నా చుట్టారు. అంటే డెట్ సస్టైనబిలిటీ అంటే ఏంటి? అప్పు తీసుకుంటే దాన్ని సర్వీస్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఆ రాష్ట్రానికి ఉందా లేదా, దట్ ఈస్ డెట్ సస్టైనబిలిటీ. ఆ విషయంలో మనకి గుండు సున్నా పెట్టారంటే దాని యొక్క అర్థం ఏంటి వికే గారు?
అంటే పూర్తిగా అభివృద్ధి కుంటుపడిపోయింది. ఏ రకమైనటువంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈ రాష్ట్రానికి లేదు. కాబట్టి ఎవడు కూడా ఈ రాష్ట్రానికి రూపాయి అప్పు ఇవ్వద్దు అని చెప్పే విధంగా జీరో స్కోర్ పెట్టారు, 0 చుట్టారు మనకి. అంటే అంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున రాష్ట్రాన్ని మళ్ళీ పైకి తీసుకురావడానికి ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అంతేకాకుండా నిన్న చంద్రబాబు నాయుడు గారు కొన్ని కంపారిటివ్ ఫిగర్స్ కూడా చెప్పారు. అంటే ఉన్నటువంటి వాస్తవాలు, అంటే ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి వెళ్ళిపోయాయని కూడా వివరించారు స్లైడ్స్ ద్వారా. దానిలో ఆయన చెప్పింది ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మౌలిక సదుపాయాలపైన రాష్ట్రం పెట్టేటటువంటి ఖర్చు ఎంత దిగజారిపోయింది 2018-19కి 2022-23 అంటే నీతి ఆయోగ్ 2022-23 వరకు ఉన్నటువంటి ఫిగర్స్ బేస్ చేసుకుని మన రిపోర్ట్ ఇచ్చింది. 2018-19 నాటికి క్యాపిటల్ ఎక్స్పెండిచరు సోషల్ సర్వీసెస్లో 2369 కోట్లు ఉంటే 2022-23కి 360 కోట్లు తగ్గిపోయింది. అంటే దాదాపుగా 84%. చిన్న ఇది సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు ఏమనుకోవద్దు. మనం కొంచెం కామన్ మ్యాన్కి అర్థమయ్యే ఇది మాట్లాడుకుందాం. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, సూపర్ 6 ఇవ్వలేం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ అర్థం చేసుకోండి. ఇది ఉందా నిన్నటి ప్రెస్ మీట్లో? లేకపోతే ఇప్పుడు మీరు దానికి ఏం చెప్తారు సార్? అదే ఇప్పుడు ఒక్క నిమిషం వికే గారు, నేనేం ఎక్కువ సమయం తీసుకోను. సమయం గురించి కాదు, సామాన్యుడు కూడా చాలా శ్రద్ధగా మన డిబేట్ని ఫాలో అవుతారు, విని అర్థం చేసుకుంటారు. అర్థమయ్యే విధంగానే మనం చెప్దాం. ఇదేమి మనం రాకెట్ సైన్స్ ఏం చెప్పొద్దు. మౌలిక సదుపాయాలపైన పెట్టేటటువంటి ఖర్చు గత ప్రభుత్వం 2014-19 ఉన్నటువంటి ప్రభుత్వానికి, జగన్ రెడ్డి సర్కారుకి ఎంత దిగజారిపోయిందో ఆ ఫిగర్స్ కూడా చెప్తూ 84% పడిపోయింది సోషల్ సెక్టర్లో, ఎకనామిక్ సెక్టర్లో 60% పడిపోయిందని చెప్పారు. ఎప్పుడైతే మౌలిక సదుపాయాల రూపకల్పన పైన మనం స్పెండింగ్ తగ్గించేస్తామో ఇంకా రాష్ట్రం అభివృద్ధిలోకి ఏమొస్తుందండి? అంతేకాకుండా తీసుకున్నటువంటి అప్పులో మనం ఖర్చు క్యాపెక్స్ మీద అంటే మౌలిక సదుపాయాల పైన పెట్టేటటువంటి ఖర్చు శాతం ఎంత తగ్గిపోయింది? మనం పెడుతున్నటువంటి మొత్తం ఖర్చులో 3.5%కి జగన్మోహన్ రెడ్డి ఆ పెట్టేటటువంటి ఖర్చు శాతం తగ్గించేసింది. ఇటువంటి అనేక అంశాలు చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే గ్రోత్ రేట్ ఏ విధంగా పడిపోయింది, 17.10% అంటే స్టేట్ ఓన్ రెవెన్యూ, రాష్ట్రం యొక్క సొంత ఆదాయం 2018-19కి 17.1% ఉంటే అది 2022-23కి 9.8% పడిపోయింది. అంటే ఆదాయం పడిపోయింది, అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టే చాలా తగ్గిపోయింది, ఇన్ని రకాలుగా రాష్ట్రం నష్టపోయిందని చెప్తూ ప్రస్తుతం ఇవాళ కూటమి ప్రభుత్వం మళ్ళీ దాన్ని ఏ రకంగా సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉందన్నది కూడా ఆయన వివరించారు. ఇప్పుడు మేమేం చేయలేమని ఆయన ఏం చేతులు ఎత్తేలేదే, మా వల్ల కాదని ఆయన ఏం చేతులు ఎత్తేలేదే. ఇప్పుడు గ్రోత్ రేటు 2014-19 మధ్య 13.49% గ్రోత్ రేట్ ఉంటే అది జగన్మోహన్ రెడ్డి హయాంలో 10%కి పడిపోయింది. అలా ఆయన మేమేం చేయలేమని చెప్పారు ఆయన. తలసరి ఆదాయం గ్రోత్ రేటు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ యావరేజ్ 14-19 మధ్య 13.21% ఉంటుంది, అది 9.6 పడిపోయింది. మేమేం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసారా? అట్లా చెప్పకుండానే ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాం కూడా చెప్పారు ఆయన. ఆయన ఏం చెప్పారు, ఇవాళ మళ్ళీ దాన్ని గాడిలో పెట్టడానికి మేము ఏం చేయబోతా ఉన్నాం అన్నది కూడా చెప్పారు. విజన్ 2047 డాక్యుమెంట్ గురించి మాట్లాడారంటే 2047 వరకు మేమేం చేయమన్నా, దాని అర్థం 2047 సంవత్సరానికి మన రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకువెళ్ళబోతా ఉన్నాం, దానికి ఇప్పటి నుంచి అడుగులు ఏ రకంగా ముందుకు వేస్తా ఉన్నాం అన్నది చెప్పారు. అదేవిధంగా సంక్షేమ పథకాల గురించి ఎన్ని పథకాలు మేము గ్రౌండ్ చేసాం, ఎన్టీఆర్ భరోసా 3,000 నుంచి 4,000కి ఏ రకంగా పెంచాం, దీపం స్కీము ఇప్పటికి దాదాపుగా 900 కోట్ల రూపాయలు ఏ రకంగా విడుదల చేశాం, అన్నా క్యాంటీన్స్ ఏ రకంగా మళ్ళీ గాడిలో పెట్టాం, మెగా డిఎస్సి కానీ, ఉచిత ఇసుక విధానం కానీ, లిక్కర్ పాలసీ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఎంఎస్ఎంఈ సెక్టర్కి ఏం చేశాం, ఇవన్నీ కూడా ఆయన చెప్పారు కానీ అవేమీ ఆ దిక్కుమాలిన మీడియా కనపడలేదా? అదేవిధంగా గత ప్రభుత్వం బకాయి పెట్టినటువంటి దాదాపు 8,500 కోట్ల రూపాయలు మొన్న సంక్రాంతి సందర్భంగా విడుదల చేసినటువంటి అంశం చెప్పలేదా? అదేవిధంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వికే గారు 73 పథకాలు, గత ప్రభుత్వం 73 సంక్షేమ పథకాలని పడకేస్తే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ని, వాటికి స్టేట్ గవర్నమెంట్ షేర్ కట్టకపోవటం వల్ల ఆ స్కీమ్స్ అన్ని కూడా అందుబాటులో లేకుండా పోతే దానికి సంబంధించి 9,015 కోట్ల రూపాయలు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో స్టేట్ గవర్నమెంట్ షేర్ రిలీజ్ చేసి 73 పథకాలని ఆయన మళ్ళీ పట్టాలెక్కిచ్చారు. దాని గురించి నేను మాట్లాడలేదా?
మాట్లాడలేదా చెప్పమనండి. అవేమి వాళ్ళకి వినపడలేదా, కనపడలేదా? అదేవిధంగా ఈ 7 నెలల కాలంలో పెట్టుబడుల విషయంగా దాదాపుగా 6,33,568 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏ విధంగా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు, 4,10,000 ఉద్యోగాలను ఏ రకంగా ఈ రాష్ట్రంలో యువతకు కల్పించారు, ఇవన్నీ కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు కదా. అంటే గత ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైంది, గత ప్రభుత్వం ఆర్థిక పరంగా ఎన్ని పాపాలు చేసింది, ఏ రకంగా రాష్ట్రంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా చేసింది అన్న విషయాలు చెప్తూనే నీతి ఆయోగ్ లో ఉన్నటువంటి అనేక అంశాలు కాదండి. దాన్ని కొద్దిగా ఏదో కొంత నన్ను ఒక నిమిషం పూర్తి చేయనండి. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం దానిని ఏ రకంగా గాడిలో పెట్టబోతా ఉన్నది అన్నది కూడా చెప్పారు ఆయన. ఆ రూట్ మ్యాప్ కూడా చెప్పారు. ఏ రకంగా మేము దాన్ని సరి చేయబోతా ఉన్నాం, ఏ రకంగా సంక్షేమ పథకాలను మేము అమలు చేయబోతా ఉన్నాం, ఏ రకంగా రాష్ట్రం యొక్క ఆదాయాన్ని మేము పెంచబోతూ ఉన్నాం, రాష్ట్రానికి పెట్టుబడులు ఏ రకంగా తీసుకొస్తున్నాం, ఉద్యోగ కల్పన ఏ రకంగా చేస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా చెప్పారు కదా ఆయన ప్రెస్ మీట్ లో. హీ హాజ్ ఆల్సో గివెన్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ రివైవల్. He has presented a road map for revival for the state of Andhra Pradesh. అది ప్రపంచం మొత్తం చూసింది. ఆ పనికిమాలిన మీడియా దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి దిక్కుమాలిన రాతలు రాసినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది మాయమైపోతుందా? ఆయన ప్రజెంట్ చేసినటువంటి ఫ్యాక్ట్స్ మాయమైపోతాయా? కాబట్టి ఈ వాస్తవాలను ఇవాళ ఈ డిబేట్ ద్వారా కానీ రాబోయే రోజుల్లో కానీ ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడతాడు, వాస్తవాలన్నీ చెప్తారు. ఖచ్చితంగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టి ప్రతి ఒక్క పథకం మేము ఏదైతే హామీ ఇచ్చో దాన్ని అమలు చేసి తీరుతాం అన్న ఒక భరోసా కూడా ఇస్తాం. వికే గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో నేను మొత్తం నిన్న చూశాను. కాబట్టి అదొకటే కాదు, అందరికీ చూస్తాం. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టినా చూస్తాం, మా పనే అది. చూసిన దాంట్లో ఇది ఎక్కడా కూడా నాకు అసలు ఏమాత్రం పోలిక లేదు. సరే 50-50 పోలిక ఉందంటే పొలిటికల్ పేపర్ కదా, అదేదో కరపత్రం లాగా వాళ్ళ కోసం రాసుకుంటుందిలే, కాస్త విమర్శలు కూడా ఉంటాయి అనుకోవచ్చు. కానీ అసలు సూపర్ 6 ఇవ్వలేమని హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్కి ఏం వాల్యూ ఉంది? తర్వాత మీరు అవునన్నా కాదన్నా ఎవడు చదివేది ఆడు అవుతాడు, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. అది మీరు దాన్ని పనికిమాల మీడియా అన్నా లేకపోతే ఇంకో రోత మీడియా అని మేము పేరు పెట్టినా ఆ రోతను కూడా చూసేవాళ్ళు ఉంటారు, ఆ పనికిమాలని కూడా ఇష్టపడేవాళ్ళు ఉంటారు. అందుకే చెప్పాను ఇందాక, స్పృహ ఉన్నాడైతే నగ్నంగా చెయ్యడ్డం పెట్టుకుని నడుతాడు, మతి స్థిమితం లేనాడు ఇంకో రకంగా ఉంటాడు. దీన్ని సరిగ్గా ఇది చేయకపోతే, పాయింట్ టు పాయింట్ కౌంటర్ చేయకపోతే ఎంతో కొంత పర్సంటేజ్ వాళ్ళకన్నా అర్థం కావాలి కదా అనేది నేను మీకు అడ్డుపడిన ఉద్దేశం కూడా ఫాలో అయ్యి ఉంటారుగా. నిన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రెస్ మీట్ నేను స్ట్రైట్గా వస్తానండి. అంటే మీరు చాలా పర్టినెంట్గా చాలా చెప్పారు, ఎందుకంటే దీని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఎందుకంటే మనం కూడా రోజు నేను కూడా ఆన్లైన్ పేపర్స్ చూసినప్పుడు పొద్దున్న చూసి నేను ఆశ్చర్యపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అనేది కూడా నేను సరిచూసుకున్నప్పుడు మీరు ఒకటి ప్లే చేశారు కదా, దాని కొనసాగింపుగా ఇంకో దాంట్లో ఉంది. అది నేను కొంచెం మీరు ప్లీజ్ పర్మిట్ చేస్తే ప్లీజ్ ఐ విల్ షో యూ. ఎందుకంటే ఒక్క నిమిషం, ఎందుకంటే అందులో చాలా స్పష్టంగా ఆయన మేము ఏదైతే డేట్స్ ఇచ్చామో ఆ డేట్స్ వారీగా కూడా on a ventilator. Not only that, you've also said it's looking like a situation like Sri Lanka. Immediately, what are the kind of measures that the government can bring up to stabilize? మేము అప్పుడు చెప్పాం శ్రీలంకతో పోటీ పడుతున్నారని చెప్పాం. ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే పైన ఉన్నాం, బీహార్ కంటే కింద ఉన్నాం. నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయింది. నవ్ వీ హావ్ టు రివైవ్. నేను అని చెప్పి మొత్తం వదిలేసాం అనుకోండి, పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా. ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్. ఐ హావ్ టు ఫైట్. ఏ విధంగా చేయాలి? అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం. సూపర్ 6 లో మిగిలినట్టు కూడా చేయాలి, దానికి కూడా డేట్స్ ఇచ్చాం. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం, అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. విల్ డూ ఇట్. అందుకే మమ్మల్ని నమ్మారు. 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ ని బ్రీచ్ చేస్తే కరెక్ట్ కాదు. వాళ్ళ మారిగా బాధ్యత రాహిత్యంగా పనిచేయలేం, అట్లని చెప్పి ఇచ్చలవిడిగా చేయలేం. నేను అందుకనే ప్రజల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్లేస్ ఎవ్రీథింగ్ బిఫోర్ పబ్లిక్. ఇది ఉందండి, దీంట్లో చాలా క్లియర్ గా డేట్స్ ఇచ్చాము. ఎంత బుర్ర తక్కువకైనా ఎంత నెల తక్కువకైనా అర్థం అవుతుంది. ఇది ఎందుకు నేను ఇది చూసి నేను సర్ప్రైజ్ అయ్యా, ఏంటి ఇంత బ్లాటెంట్ గా
ఆయన చెప్పంది రాసేశారు అనేది కూడా నేను అనుకున్నా. తీరా ఇప్పుడు మీరు చూస్తే అక్కడి నుంచి మీరు సరే పార్టీ స్పందన అది పక్కన పెడితే నిన్న పార్టీ కాదు, కనీసం ప్రభుత్వ స్పందన. ఇంకోటండి, ఆ నీతి ఆయోగ్ డాక్యుమెంట్ చూసిన తర్వాత నేను కూడా తెప్పించుకొని చూశాను. నాకు ఒకటే బాధ ఎంత వేసిందంటే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రం తర్వాత విడిపోయిన తర్వాత కూడా ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్ ఇంత దిగజారినట్టుగా దిగజారల. ఎందుకంటే బీమారు స్టేట్స్ అని గతంలో మనం అనుకునేవాళ్ళం, బీహారు, మధ్యప్రదేశ్, అస్సాము, రాజస్థాన్ ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్ బీమారు స్టేట్స్ అనేవాళ్ళు. మనకు కనీసం అట్లీస్ట్ ఏంటంటే మొత్తం 23 రాష్ట్రాలు 28 రాష్ట్రాల్లో మనది కనీసం 16, 17 దీంట్లో ఉండేది. ఇప్పుడు చూసినట్లయితే అంటే మొత్తంగా అన్నీ చూస్తే ఇప్పుడు కనీసం మనకేంటి కింద పైనేమో బీహార్ ఉంది, కిందేమో పంజాబ్ ఉంది, మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అసలు ఎంత బాధ వేసిందంటే అదొక ఇష్యూ. తర్వాత ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం వాళ్ళకి చాలా అసలు చెప్పుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయండి. ఇప్పుడు పట్టాభి గారు కొన్ని చెప్పారు. అసలు 14, 19లో ఆంధ్రప్రదేశ్ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేసింది అని ఉన్నది. ఇక్కడ జీడిపిలో మీకు తెలంగాణ కంటే కూడా కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. ఇక్కడ 4.45 ఇది 5 ఏళ్లలో జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తే 4.29. మనం ఏమనుకుంటామంటే తెలంగాణ ఎక్కువ అంటే బాగా ప్రాస్పర్ అయింది, నగరం ఉంది కాబట్టి బాగా ప్రాస్పర్ అయింది, ఇక్కడ బాగా పరిపాలన జరిగింది అని అనుకున్నాం. కానీ జీడిపిలో మీకు చూసినట్లయితే 4.29 ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ 4.45 ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 14-19లో 59% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 22.54కి తగ్గిపోయింది. అంటే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే డబ్బులు పనిచేశారు, ఆ పనిచేసిన ఇంకొక వర్డ్ కూడా బాగా వాళ్ళు ఉపయోగించారు, ద క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనే వర్డ్ ఒకటి ఉపయోగించారు ఈ నీతి ఆయోగ్ దాంట్లో. క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఎందుకు క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనే వాళ్ళు అన్నారంటే ఉదాహరణకి సాగునీటి రంగం ఉందండి. 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపు 60,000 కోట్లు ఖర్చు పెడతాయి 5 ఏళ్లలో, వీళ్ళు 22,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే సాగునీటి రంగం మీద ఖర్చు పెట్టడం వల్ల ఏమవుతుంది, మీకు పంటలు బాగా పండుతాయి, ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది, రైతుల ఆదాయం పెరుగుతుంది, వ్యవసాయ అనుబంధ రంగాల కూడా బాగా పెరిగినాయి. అందుకనే మీకు 13.5% గ్రోత్ రేట్ వచ్చింది 5 ఏళ్లలో. సో ఇట్లాంటి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. చాలా అంటే వెరీ నియర్ టు అంటే నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ, నేషనల్ యావరేజ్ 11, 13.5% మీకు గ్రోత్ రేట్ వస్తే అది కూడా యాక్చువల్లీ చెప్పాలంటే తెలుగుదేశం వాళ్ళకి సరిగా చెప్పుకోలేదేమని అనుకున్నాను నేను. ఎందుకంటే చాలా ఉన్నాయి, చాలా ఇష్యూ బై ఇష్యూ వచ్చు. నిన్న ఇందాక మీరు అన్నట్టుగా ఈ అంశాన్ని వాళ్ళు ఏంటంటే ప్రజలు నమ్మే వాళ్ళు ఉన్నారండి, ఉంటారండి, ఖచ్చితంగా ఉంటారు. అంటే అందుకనే మీకు రాజకీయాల్లో మాట చెబుతారు, మీరు యూ కెనాట్ ఇగ్నోర్ ఇట్, యూ హ్యావ్ టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్. కాబట్టి అట్లీస్ట్ 2-3 మంత్రులు, సీనియర్ మంత్రులు అసలు కూర్చొని దీన్ని అడ్రస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండింది, ఈరోజే పెట్టాలి. కానీ అది ఎందుకో సంహవ్ ఇగ్నోర్ అయ్యింది. ముఖ్యమంత్రి మాట్లాడిన దాన్నే ఇలాగా డిస్టార్ట్ చేసి అసలు అందులో లేని దాన్ని మాట్లాడిస్తే అంటే ప్రభుత్వం ప్యానికే కదా, ప్యానికే జనంలో. ఇంకేముంది, ఆయన చేతులు ఎత్తేసారంట, ఇందాక మీరు అన్నారే నగ్నత్వం అనేది, అది బ్లాటెంట్ గా అది ప్రదర్శించడంలో ప్రజలు ఒక రకమైనటువంటి ఇది వస్తుంది. దీన్ని ఏం చేస్తారు, మళ్ళీ సోషల్ మీడియాలో ఎవలేమన్నారంట, అదంట ఇదంట అని జనం భయభ్రాంతులు అవుతారు. అందువల్ల నేను ఇటువంటి అంశాలని చాలా ఎప్పటికప్పుడు దాన్ని ఏంటంటే సెటరేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. జనానికి అప్పీల్ చేయాలి. ఏదో ఒకటి మీరు అన్నట్టుగా వాళ్ళ ఆంధ్రజ్యోతిలో బ్యానర్ హెడ్డింగ్ పెట్టినట్టుగా తల తాకట్టు పెట్టని ఆయన ఇస్తామని చెప్పారు, ఖచ్చితంగా అన్నారు. ఇప్పటికే కొన్ని సూపర్ 6లో కొన్ని అమలు చేశాము, డేట్స్ ఇచ్చాము, డేట్స్ ప్రకారం వెళ్తామని చెప్పారు. కాకపోతే ప్రజలకు ఏంటంటే ప్రజలను కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి, ప్రజలకు అన్ని విషయాలు చెప్పాలి. కాబట్టి నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. చేస్తూనే ఉన్న పరిస్థితులు గత 5 ఏళ్లలో ఏం జరిగిందో చెప్తాను అనేది ఇప్పుడు దాకా ఏం జరిగిందనేది చెప్పారు, కేంద్రం ఏమిస్తుంది అనేది చెప్పారు. అదొక పెద్ద అచీవ్మెంటే కదా. పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, లేకపోతే విశాఖ ఉక్కు కావచ్చు, సరే అప్పులుగా ఇచ్చారా, ఎట్లా ఇచ్చారు అనేది ఒక ఎకనామిక్ యాక్టివిటీ అనేది మొదలైంది. డెఫినెట్గా సంపద పెరుగుతుంది, సంపద పెరగడానికి మేము ఈ ప్రోగ్రామ్స్ తీసుకున్నామని చెప్పారు. సో ఇవన్నీ కూడా జనంలో చర్చ జరగాలి. సరే వాళ్ళు ఏంటంటే ఇటువంటిది చేస్తూనే ఉంటారండి, బురద విసురుతారు, దాన్ని కడుక్కోవాలి, ప్రజలకు చెప్పాలి.
వాళ్ళని పట్టించుకొని ఇగ్నోర్ చేయకపోతే వాళ్ళే కదా ప్రధాన ప్రతిపక్షం. ఇవాళ అదే నాకు అర్థం. పత్రిక ద్వారా చాలా, మీడియా ద్వారా చాలా అవుతున్నది. అవును. అందువల్ల ఏంటంటే ఇవాళ ఈ చర్చ ద్వారా అట్లీస్ట్ ఏంటంటే మరి యానిమేటెడ్ స్టేట్లో ఉందో లేదో నాకైతే తెలియదు మనం ఆ పరిస్థితి సుప్త చేతనావస్థలో. కాబట్టి వాళ్ళు దీని మీద ఏ విధంగా స్పందిస్తారు. నాట్ ద వే గవర్నమెంట్ ఒక రకంగా చెప్పాలంటే మసూర్ రెడ్డి గారు, ఈ చంద్రబాబు నాయుడు గారి పెట్టిన ప్రెస్ మీట్కి దీంట్లో ఉన్న ఒక్క అక్షరానికి సంబంధం లేదు. మీరు మొత్తం అది ఫాలో అయ్యారు, ఇప్పుడు నేను చూపించాను కదా. ఇది ఎందుకు ఇలా చేయడం వల్ల ప్రజలు నమ్మేస్తారా? నమ్మరు. కానీ టిష్యూ పేపర్ సంగతి వదిలేయి. కానీ నేను ఒక పాయింట్ చెప్తా, వాల్యూగా మనం మాట్లాడుకోవాలి. ప్రీబీస్ అనేవి నేను ఎప్పుడు మీ డిబేట్లో చాలాసార్లు చెప్పిన, సంక్షేమం ఎప్పుడు కూడా సంక్షోభానికి దారితీస్తుంది అనేది నా యొక్క ఫిలాసఫీ. ఒక అమ్మఒడి పథకం తీసుకుందాం. ఈ అమ్మఒడి పథకంలో 6,500 కోట్ల రూపాయలు గంగలో పోసినట్టు అయిపోయిన ప్రజాధనం. అది అందరు ట్యాక్స్ పేయర్స్ అందరు గట్టిని. అదే అమ్మఒడి పథకాన్ని ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కట్టుకొని 6 to 12వ తరగతి వరకు 10+2 దాకా ఎన్ని స్కూళ్ళు నిర్మాణం చేసుకోవచ్చో ఒకసారి ఊహించుకోండి. అది జాతికి అసెట్గా మారద్ది, పిల్లలకు కూడా మనం చదువు అందించిన వాళ్ళం అవుతాం. 2, గ్రామీణ ప్రాంతాల్లో ఈ అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ నేను అందిస్తున్నా మీకు. గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే 6th క్లాస్ నుంచి మనం ఇంటర్మీడియట్ దాకా చదువుకోవాలంటే పల్లెల్లో పిల్లలు ఆటోలకో బస్సులకో వెళ్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకుంటున్నారో స్కూల్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకున్నా కూడా బస్సులు వస్తాయి. ప్రైవేట్ స్కూల్స్ పెట్టినట్టు స్కూల్ బస్సులు కానీ ఏర్పాటు చేస్తే పిల్లోని ఇంటికాడ నుంచి తీసుకుపోయి మళ్ళీ ఇంటికాడ స్కూల్కి వదిలేసి మళ్ళీ సాయంత్రం కానీ వదిలేయగలిగితే ఆ బస్సుల్లో బీటెక్ చదువుకునే పిల్లోళ్ళు, ఎంటెక్ చదువుకునే పిల్లోళ్ళు, ఎంసీఏ చేసే పిల్లోళ్ళు అందరూ రవాణా చేస్తారు కదా, ఫ్రీగా బస్సు పోతారు కదా. అంటే ప్రజలకి ఏమన్నంటే డబ్బులు ఇస్తే ఈ ఓట్లు మనకి వస్తాయన్నటువంటి సంకుచిత భావం అన్నమాట. 2ది, డబ్బులు ఎక్కడా వృధా అవుతుందో కూడా నేను చెప్తాను వెంకటకృష్ణ గారు. ఈరోజు మనకి ఈ పౌర సరఫరాల శాఖ తీసుకుందాం. కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా, పెన్నా డెల్టా, 3 డెల్టాల్లో ఇన్ని లక్షల ఎకరాలు వరి పండిస్తుంటే వరి పండించేవాడు ఎవడైనా రేషన్ బియ్యం తీసుకుంటాడా? ఎందుకు తీసుకుంటారు? ఆ రేషన్ బియ్యం 43 రూపాయలు పెట్టి కొని ప్రభుత్వము వృధాగా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేసి అక్కడ డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. కేవలం డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేసిన వీళ్ళు మాఫియాకి అవకాశం ఇస్తుండేది ఎక్కడ? ప్రభుత్వం. జరిగింది అదే కదా. ఆ మాఫియాకి అవకాశం ఇస్తుండేది ప్రభుత్వమే. తర్వాత డబ్బులను ఇంకా చెప్తాను చూడండి, అనేక వైఫల్యాల చుట్టూ ఇవాళ నెల్లూరు జిల్లాలో 350 రూపాయలు తెల్లరాయికి రాయల్టీ పెట్టింది గనుల శాఖ. యాక్చువల్గా ఎంత అమ్మతొర్ర లోకల్లో ఉండేవాళ్ళు 7,500 నుంచి 8,500లో లోకల్లో ఒక రింగులేటర్కి అమ్మేసి, అదే ఆ చెన్నై నుంచి సెమీ కండక్టర్ పరిశ్రమకి ఆ తెల్లరాయి చైనాకు పోతే 35,000 టన్ను. ఆ డబ్బంతా ఎవరు తింటున్నాడు? ఇది వ్యాలిటీ పై. ఇంకా రాత్రికే వస్తుండా 859 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని యాళ్ళు రూపంలో దోచిపెడితే మూసుకొని కూర్చొని ఐఎన్పిఆర్ మినిస్టర్ ఒక్క నోటీస్ ఇలా. ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఐఎన్పిఆర్ మినిస్టర్ పనిచేసిందా లేదా? 859 కోట్ల రూపాయలు ఎవరమ్మమ్మ కుడుతుందని తీసుకున్నారు. ఇంత అప్పులు చేసి ఒక మీడియా సంస్థకి దోచిపెట్టాల్సిన అవసరం ఏముంది? ఐఎన్పిఆర్ మినిస్టర్ డైరెక్ట్ అడుగుతుండా, ఇంతవరకు నోటీస్ ఇచ్చిండా? 451 కోట్ల రూపాయలు సాక్షి మీడియాకి ఇస్తే, దేవుడిపల్లి అమర్గాడికి 100 కోట్ల రూపాయలు ఇస్తే ఇంతవరకు సిఐడిలో కేసు పెట్టలా, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి రికవరీ చేయాలా? ఎవరమ్మ దోచుకుంటారు ఈ రోజు. ఆ డబ్బుతోనే గుర్తున్నారు. ఇలా నిజాంపట్నం పోర్టు భూములు 28,000 ఎకరాలు నిమ్మగడ్డ ప్రసాద్కి కట్టబెడితే 830 కోట్ల రూపాయలు ఆ రోజు జగతి పబ్లికేషన్ ఇందిరా టెలివిజన్ కట్టబెడితే ఆ భూములు రద్దు చేయాలంతవరకు. అదే విధంగా ఇలా భారతీయ సిమెంట్ కి ద వర్త్ ఆఫ్ మైన్స్ ఎవరి సొమ్ము? జాతి ప్రజల సొమ్ము. 2,050 ఎకరాలు ఆ రాయల్టీ కట్టిన జగన్మోహన్ రెడ్డి. ఆ లెక్కలు బయట పెట్టండి. ఇంకోటి చెప్తా కృష్ణ గారు, కంపోర్టర్ అండ్ ఆడిట్ జనరల్ నివేదిక మీద
అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదు? అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టలా? కంపోర్ట్ లాయర్ జనరల్ రిపోర్ట్ ఇచ్చింది కదా, దాని మీద చర్చ పెట్టాలి కదా. 175 మంది ఎమ్మెల్యేలు డిస్కస్ చేయాలి కదా. దాని మీద చర్చ పెట్టుంటే ఈ రోజు ఈ రోతరాతలకి సమాధానం దొరికేది కదా. ఈ రోజు 93 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి తాకట్టు పెట్టినటువంటి లెక్కలు ఎందుకు బయట పెట్టలేదు? ఎవరిని కాపాడటానికి ప్రజల కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటేశారు? 93 కార్పొరేట్ సంస్థల్లో ఆడిటింగ్ రిపోర్ట్లు లేవు చూపించగలరా అని నేను అడుగుతున్నా. ఏ దిశగా పయనిస్తుంది గవర్నమెంట్? కాబట్టి నేనంటున్నా, ఇంకొకటి కూడా ఉండే, వీళ్ళు తేల్చాల్సిందే దాపెడుతున్నారు. లెక్కర్ లో నేను డైరెక్ట్ అటాక్ చేస్తున్నా. దమ్ముంటే బయట పెట్టండి మీ గవర్నమెంట్. నేను అడుగుతున్నా, ఈరోజు స్టాట్స్టిక్స్ తో సహా చెప్తున్నా. వెంకటకృష్ణ గారు, ఈ లెక్క భయంకరమైన లెక్క. 31,500 కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసిన జగన్మోహన్ రెడ్డి. ఈ 31,500 కోట్ల రిపోర్ట్ మీ సిఐడి కార్యాలయంలో ఉంది. లేదా నన్ను బయట పెట్టమంటే బయట పెడతా ఒక సామాన్యుడిగా. మీ ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీందర్ని ఆ రిపోర్ట్ బయట పెట్టమనండి. ఇవాళ లెక్కర్ కన్సంప్షన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఫర్ ఇండియన్ స్టాటిస్టిక్స్ 35 లక్షల మంది తాగుబోతున్నారు. ఒక బాటిల్ 220 రూపాయలకి అమ్మారు. ఎవిడెన్స్ ఉండే కేసు ఇది. తాగుబోతుల్ని అడిగితే మీరు ఎంత కొన్నారయ్యా జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ బాటిల్ అంటే ప్రతి ఒక్కరు చెప్తారు. 170 రూపాయలు సంఘటిత నిధికిచ్చి 50 రూపాయలు క్యాల్కులేషన్ వేసుకోండి. ఒక నెలకొచ్చేసరికి నీకు 50 రూపాయల నెలకే 1500, సంవత్సరానికి 18,000. ఆ విధంగా 5 సంవత్సరాలకు వచ్చేసరికి 90,000. 90,000 ఒక తాగుబోతోడు జగన్మోహన్ రెడ్డికి లంచం రూపంలో ఇచ్చాడు. 35 లక్షలు అయింది. 90,000లో ఉండే 4 సున్నాలు, ఈ యొక్క 35 లక్షల్లో ఉండే 5 సున్నాలు కలుపుకుంటే 9 సున్నాలు అవుతాయి. 31 ఇంటూ 9 వేస్తే 315. 315 పక్కన 2 సున్నాలు పెడితే 31,500 కోట్ల రూపాయలు దోపిడీ చేసి కాకినాడ పోర్టు గుండా బియ్యంతో పాటు డబ్బులు తరలిస్తే ఆ లెక్కలు బయట పెట్టడానికి ఎవరు ఆపుతారు మిమ్మల్ని? ఎవరు అడిగేట్టు వెళ్ళాడేనా? 31,500 కోట్లు దోపిడీ జరిగింది. పేద ప్రజల రక్తాన్ని దాగారు. ఈ డబ్బులన్నీ సంక్షేమానికి వాడొచ్చు కదా అని నేను అడుగుతుండా. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టకుండా, లెక్కలకు సంబంధించిన స్కామ్ బయట పెట్టకుండా, ఎలక్ట్రికల్ స్కామ్ బయట పెట్టకుండా క్షమించిన ప్రజలు ఏమి చూడలేదనుకోబాకండి ప్రభుత్వం దృష్టిలో. ఈ 31,500 కోట్లు కొల్లు రవీంద్ర బయట పెట్టి తీరాలా. కాబట్టి ఎవరి దగ్గర లేవనుకోబాకండి. ఇవాళ డిస్టిలరీస్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గుప్పిట్లో పెట్టుకొని 170 రూపాయలు సంఘటిత నిధికిచ్చి సామాన్యుడి దగ్గర 220 రూపాయలు వసూలు చేశారు. ఆ డబ్బు లెక్క బయట పెట్టండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్ని పథకాలు అమలు చేయొచ్చో ఊహించుకోండి. ప్రభుత్వం గొప్పలు ఉన్నాయి అప్పుడు జరిగినవి. ఇప్పుడు ఏదో సామెత చెప్పినట్టు, ఒక్క నిమిషం పటాబ్ గారు మీదే తీసుకుంటాను. ఏదో పిల్లి గుడ్డిదే అయితే అని సామెత చెప్తారు మన ఊళ్ళలో. అలా ఉంది నిజంగా కూడా. మధుసూదన్ రెడ్డి గారు చెప్పిన ఆవేదనలో ఇంక చాలా తక్కువ చెప్పాడు ఆయన. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు ఉన్న కేసుల్ని తేల్చలేదు. మీరంటే గవర్నమెంట్ 7 నెలలు అయింది కదా, అక్కడే ఉన్నాయి. ఏదో అడప అక్కడ ఒక అరెస్టు, అక్కడ ఒక ఫైల్ తగలబెట్టేశారు, చాలా ఫైల్ తగలబెట్టేశారు. ఇంకెక్కడిదక్కడే అన్నట్టే ఉంది. ఇంకా మీనమేషాలు ఎక్కిస్తున్నారో లేకపోతే ఇంకా ఏమన్నా ఫుల్ ఫ్లెడ్జ్గా ఆధారాలు దొరకాలని చూస్తారో మాకు తెలియదు. అప్పుడు బాధపడినోడు బాధపడినట్టే ఉన్నారు, కేసులు పెట్టించుకున్నట్టే ఉన్నారు. అది మంచితనం అనుకుంటున్నారో చేతకాంతనం అనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ సిఐడి పెట్టిన కేసుని సిబిఐకి ఇవ్వడం ఒక ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు గట్టిగా ఇచ్చింది, అది వేరే విషయం అనుకోండి. పనికి మళ్ళీ కేసు, ఇటువంటి కేసులన్నీ ఇంకో గట్టిగా మాట్లాడితే దీని మీద భారీ జరిమానా వేస్తామని చెప్పి తిప్పికొట్టింది, అది వేరే విషయం. కానీ వాళ్ళు ఎందుకు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటే, కౌంటర్ స్ట్రాటజీ ఇంకా నడుస్తూనే ఉంది వాళ్ళది. చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకేం కేసులు పెట్టాలి? సిఐడి ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి, సిఐడి వాళ్ళు చెప్పినట్టు వింటది కాబట్టి, ఆ కేసుని సిబిఐకి ఇవ్వండి అని వెళ్ళిన మనిషికి, వెళ్ళిన కేసు వేసిన ఆయనకి
అప్పుడు పెట్టింది సిఐడియే కదా, ఆ గవర్నమెంట్లో సిఐడియే కదా, మరి ఆ గవర్నమెంట్ చెప్తేనే విని పెట్టింది ఆ సిఐడి. ఎగ్జాంపుల్, అప్పుడు సిఐడి వాళ్ళ చేతిలో ఉంటుంది కదా, మరి ఆ మినిమం లాజిక్ ఎలా మిస్ అయ్యాడో ఆయన, మరి ఆయన లాయర్ అన్నారు నాకు తెలియదు. సో ఇలాంటివన్నీ చూస్తూ ఊరుకుంటే రివర్స్ దీంట్లో అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎజెండా ఇస్తున్నారు, గవర్నమెంట్కి ఎజెండా ఇస్తున్నారు, ప్రజల గురించి, సంక్షేమాల గురించి, తన గురించి, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించకుండా మీ గురించి మీరు ఆలోచించుకునేలాగా ఎజెండా ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. పటాబి గారు, ఇదే ఇలా చూస్తూ ఊరుకుంటేనో లేకపోతే మరి ఏంటో మీ ఆలోచనలు ఏంటో మాకు తెలియదు. కానీ సరే, వ్యక్తుల విషయంలో, అప్పుడు హెరాస్మెంట్ చేసిన వాళ్ళ విషయంలో అంటే చట్ట ప్రకారం వెళ్ళాలి అనుకున్నారు. బట్ ఇది చట్ట ప్రకారం వెళ్ళేదే కదా. ఈ రకంగా సింపుల్ అండి. ముఖ్యమంత్రి అంటే గవర్నమెంట్, ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్ని పూర్తిగా వక్రీకరించి అననిది అన్నట్టుగా అసలు ప్రభుత్వ ఉద్దేశాన్నే మార్చేసి ప్రజల్లోకి పంప్ చేయడం అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రైమ్. మరి ఇటువంటి వాటి విషయంలో ఇది మొదటి కాదు, ఇది ఈ 7 నెలల్లో ఎన్నో చూసాం. బట్ ఇది మొత్తానికి మేనిఫెస్టోనే మేము చేయలేమని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా రాశారు. మీ మేనిఫెస్టో ఇది. ప్రజలు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, నాకు విన్నాం కదా, మమ్మల్ని నమ్మి ప్రజలు ఓటేశారు, ఈ మేనిఫెస్టో చూశాను అన్నారు కదా. అసలు ఆ మేనిఫెస్టో చేయలేని అంటున్నాడు ముఖ్యమంత్రి అని రాశారు. సూపర్, సింపుల్. అది అందరి ఆవేదన. వికే గారు ఇక్కడ 2-3 అంశాలు. ఒకటి, ఇందాక పెద్దలు రెడ్డి గారు మాట్లాడుతూ అవినీతి కేసులు, వాటి యొక్క నివేదికలు ఎందుకు బయట పెట్టట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని అడుగుతా ఉన్నారు. సరే, ఆయన ఆవేదన నేను అర్థం చేసుకుంటాను. ఆయన ఒక మంచి కోసం మాట్లాడుతూ ఉన్నారు. సరే, రాష్ట్రం బాగు కోరుకునే వ్యక్తి, ఆ రకంగా గౌరవం ఆయన పైన మా అందరికీ కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కూడా పూర్తి కాల, 7 నెలలు అయింది. వివిధ స్కాములు ఏవైతే ఇప్పుడు రెడ్డి గారు ప్రస్తావించారో, ఉదాహరణకి లిక్కర్ స్కామ్ పదే ఆయన కొల్లు రవీంద్ర గారు ఆ నివేదిక ఎందుకు బయట పెట్టట్లేదు, 30,000 కోట్లు 40,000 కోట్లు అంటా ఉన్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సిఐడి ఏమి నిద్రపోవట్లేదు. 2 నెలల క్రితం జాతీయ మీడియాలో కూడా పెద్ద సంచలనాత్మకమైనటువంటి వార్త మీరు చూసుకోవచ్చు. ఇండియా టుడే దగ్గర నుంచి అన్ని మ్యాగజైన్స్లో వచ్చింది ఆ వార్త. సిఐడి ఒక్కరోజే 20 టీంలు 30 డిస్టిలరీస్ పైన దాడి చేసి మొత్తం కూడా 3 రోజుల పాటు మొత్తం డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేసిన వార్త. ఇట్ హాస్ బికమ్ ఎ బిగ్ సెన్సేషన్. సిఐడి కండక్ట్స్ రైడ్స్ అట్ 30 different locations with 20 different teams investigating and uncovering irregularities in widespread liquor scam that happened during the previous regime. పెద్ద వార్త ఇది ఇండియా టుడేలో. సో కాబట్టి విచారణ జరగట్లేదు, వదిలేశారు అని అనుకోవటం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అది లిక్కర్ స్కామ్ కానివ్వండి, శాండ్ స్కామ్ కానివ్వండి, ప్రతి ఒక్క స్కామ్ విషయంగా విచారణ జరుగుతుంది. అతి త్వరలోనే వాస్తవాలు ఇంకా ఫైనలైజ్ అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో శాండ్ స్కామ్కి సంబంధించి 2 సార్లు అఫిడవిట్స్ ఫైల్ చేశారు విత్ శాటిలైట్ ఇమేజెస్. ఎన్ని లక్షల టన్నుల దోపిడీ జరిగిందనేది ఆన్ రికార్డ్ ఇన్ రైటింగ్ సుప్రీంకోర్టులో కోర్టులో అఫిడవిట్స్ కూడా దాఖలు చేశారు. కాబట్టి ఎక్కడా కూడా విచారణలు ఆగిపోలేదు, మేము ఏది మర్చిపోలేదు. రెడ్డి గారు, ఖచ్చితంగా మీ ఆవేదన మేము అర్థం చేసుకుంటాం. ఒక్క నిమిషం వినండి సార్. ఒక్క నిమిషం వినండి. అరే దయచేసి వినండి సార్. నేను మీరు మాట్లాడిందంతా విన్నాను. మీరు ఇవాళ ఇది 2027 సంవత్సరం 2028 సంవత్సరం కాదు సార్. ఈ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పూర్తి కాల. ఇది ఇంకా మనం 2025 జనవరిలో ఉన్నాం. ఏ అంశాన్ని మర్చిపోలేదు, ఏ అంశం పైన కూడా విచారణ ఆగదు. తప్పు చేసినటువంటి వారిని ఎవరిని కూడా క్షమించేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అటువంటి హామీని నేను ఖచ్చితంగా మీకు ఇవ్వదలుచుకున్నా. అన్నిటిపైన మీరు ఆశించిన విధంగా ప్రతి ఒక్క దానిపైన విచారణ పూర్తవుతుంది. ఆ నివేదికలన్నీ బయటకు వస్తాయి, ప్రజల ముందు ఉంచుతాం. అవినీతి చేసినటువంటి వారందరి దగ్గర నుంచి అవసరం రికవరీ చేయాలా, ఇంకొక రకంగా వారిని ఏ రకంగా శిక్షించాలా, అన్ని చట్టాలను ఉపయోగించి అవన్నీ కూడా చేస్తాం. ఎందుకంటే ఆ బాధ్యత మా పైన ఉంది. సో మీరు మా బాధ్యతని గుర్తు చేయటాన్ని కూడా నేనేం తప్పు పట్టట్లా. మీ ఆవేదనలో కూడా దానిలో కూడా నిజాయితీ ఉంది.
థ్యాంక్ యూ వెరీ మచ్. రెండోది, మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో వికే గారు, నేను ఇందాకే బ్రేక్లో మా టీంతో కూడా మళ్ళీ మాట్లాడా. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వర్ గివెన్ టు ఫైల్ ఏ కేస్ అగైన్స్ సాక్షి. కేసు కూడా ఫైల్ చేయబోతా ఉన్నారు ఈ తప్పుడు రాతలు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మాటల్ని ఇంత దారుణంగా వక్రీకరించి ఆయన అనని మాటలు అన్నట్టు ఏదైతే వీళ్ళు హెడ్లైన్ పెట్టి రాశారో దీనిపైన కేసు ఫైల్ చేస్తూ ఉన్నారు. నేను బ్రేక్లో అది కూడా నేను క్లారిఫికేషన్ తీసుకున్నా. మీరు అది కూడా చూస్తారు. మీరు అది రేపో ఎల్లుండి ఎప్పుడో కానీ కేసు విల్ బి ఫైల్డ్ అండ్ దే విల్ బి డ్రాగ్ టు కోర్టో ఏదో ఒకటి చట్టపరంగా వీళ్ళపైన చర్యలు తీసుకోబోతున్నాం. మూడోది వికే గారు, ఇక్కడ మనం ఈ వార్త చూసి ఇంకొక విషయాన్ని కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. అదేంటంటే ఎక్కడా కూడా ఈ ఏదో రెడ్డి గారు టిష్యూ పేపర్ అంటారు, నేను పకోడీ పేపర్ అంటారు, ఏదైతే ఉందిలే కానీ ఎక్కడా కూడా నీతి ఆయోగ్ రిపోర్ట్ని తప్పు అని, నీతి ఆయోగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి వాస్తవం కాదు అని చెప్పి ఒక్క లైన్ కూడా రాయలేదండి. అసలు ఆ ప్రస్తావన లేదు. ఒక్క లైన్ కూడా ఎక్కడా కూడా ఏది డెట్ సస్టైనబిలిటీ విషయంగా సున్నా పెట్టడం కరెక్ట్ కాదు, లేదంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విషయంగా మేము అంత దారుణంగా మేమేం చేయలేదనో ఇంకోటనో ఎక్కడా కూడా రాయలా. అవన్నీ వాస్తవాలు కాబట్టే ఆ వాస్తవాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇటువంటి అబద్ధపు రాతలు రాశారు. ఎందుకంటే వాళ్ళు ఏది నీతి ఆయోగ్లో ఉన్న అంశాన్ని ఏది కూడా వాళ్ళు కాదనలేరు. ఇవాళ ఇందాక ఇప్పుడు విక్రమ్ పోలా గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఎస్, దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు తెలంగాణతో పోల్చుకుంటే మీకు ఒక్క ఉదాహరణ మనం చూసినట్లయితే between 2000 GSDP of AP in 2018-19 was higher than that of Telangana by 17,000 crores. 2018-19లో మన రాష్ట్ర జిఎస్డిపి తెలంగాణ కంటే 17,000 కోట్లు ఎక్కువ ఉంటే 2023-24 వచ్చేసరికి మనం తెలంగాణ కంటే 62,000 కోట్ల రూపాయల వెనకబడిపోయాం. 17,000 crores వాళ్ళకంటే ఎక్కువ ఉన్నది, ఇవాళ 62,000 కోట్లు వెనకబడిపోయాం సార్. దీన్ని ఉన్న వాళ్ళు కాదు, ఇది నిజం కాదని అన్న చెప్పగలిగారా? అదేమంటే వెనకబడ్డామంటే కాబట్టి మీరు వచ్చాక వెనకబడ్డామని చెప్పి చెప్పే అంత గనులు కూడా వాళ్ళు. అదే ఈ 7 నెలల కాలంలోనే చెప్పాలి అదంతా. అదే మరి. కాబట్టి సాక్షిలో వాళ్ళు వచ్చినటువంటి వార్త, వాళ్ళు రాసినటువంటి రాతలు చూసిన తర్వాత ప్రజలకు ఇంకొక విషయం కూడా అర్థమైంది. ఏంటంటే ఎస్, నీతి ఆయోగ్ కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు కానీ గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక అరాచకాలకు సంబంధించి ఏవైతే అనేక వాస్తవాలు బయటపెట్టారో అవన్నీ నిజాలు కాబట్టే వాళ్ళ నోళ్లు పడిపోయాయి, వాళ్ళు మోగబోయారు. కనీసం వాళ్ళ పత్రికలో కూడా దాన్ని అది కాదు అని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసుకోలేక ఇటువంటి అబద్ధపు హెడ్లైన్ పెట్టి విషయాన్ని మొత్తం కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారన్న అంశం చాలా స్పష్టంగా అర్థమైంది. దాన్ని కూడా మీరు గమనించాలి. డెఫినెట్గా లీగల్ యాక్షన్ యూ విల్ సీ టుమారో ఆర్ డే ఆఫ్టర్. కేస్ ఈస్ బీయింగ్ ఫైల్డ్ అగైన్స్ సాక్షి ఫర్ పూర్తిగా కూడా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఆ రకంగా వక్రీకరించినందుకు. రైట్. విక్రమ్ గారు, సూపర్ 6లు 7లు ఇక గాలిలో కలిసినట్టే. ఎందుకంటే సూపర్ 6లు కావాలంటే ఏపీ వృద్ధి రేటు 15% పెరగాలి. అందుకే విజన్ 2047 డాక్యుమెంట్లను ఇంట్లో భద్రంగా దాచుకోమని తనను నమ్మి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి సీఎం చంద్రబాబు పరోక్షంగా చెప్పేశారు. ప్రెస్ మీట్ సాక్షిగా వారిలో ఏ మూలో దాగిన ఆశలను పటాపంచలు చేశారు. ఏందండి ఇది? ఇంతకంటే దారుణమైన ఇదే అని ఉంటుందా? నాకు వేరే కాదు, అసలు ఇలాంటి ప్రస్తావన ప్రెస్ మీట్లో లేదు కదా. ఎంత ట్రైనీ జర్నలిస్ట్ కూడా ఇలాంటి రిపోర్టింగ్ అయితే ఉండదు నాకు తెలిసి. ట్రైనీ కాదండి, అంటే అది మీరు ఇందాకే అన్నారు, ఇది ఇంటెన్షనల్గా రాసిందే తప్ప వాళ్ళకి అమాయకత్వంతోనూ తెలియనితనంతో రాసింది కాదు. దాన్ని ఏంటంటే వేరే రకంగా పెయింట్ చేయాలి, వేరే రకంగా చెప్పాలి అనే దాని మీద, అంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటాం కదా, దాన్ని కట్ అండ్ పేస్ట్ లాగా చేసి ఆయన మధ్యలో అన్న మాటలు తీసుకొని దాన్ని చుట్టూతా ఈ స్టోరీ అల్లారు. అంతే తప్ప ఎంటైరిటీ టోటల్గా కనుక చూసినట్లయితే ఎవరికి కూడా అనుమానాలు రావు. ఎందుకంటే ఆయన ఆవేదనతో చెప్పారు, ఇది ప్రజలకు చెప్పాలి కాబట్టి చెప్తున్నానని చెప్పారు. అంతే తప్ప మేము చేయలేవని కానీ చేస్తామని ఎందుకు అంటారు? మీరు ఇందాకే అన్నారు కదా, ఎవరు కూడా ఎవ్వరు కూడా ఏదో తప్పించుకుంటారు అట్లీస్ట్. అంతే తప్ప తప్పించుకున్నట్టు సిపిఎస్ 5 ఏళ్ళు అమలు చేయలేదు, తెలియదు, లేకపోతే పిఆర్సీ ఇవ్వకుండా
పైగా చెప్పాడు కదా నాకు తెలియకన్నాను. ఇప్పుడు అట్లాగా అనలేదు కదా. ఇప్పుడు దాన్ని ఏంటంటే ఎస్ అది ఎటువంటి ఇదైనా కూడా దాన్ని యూ హ్యావ్ టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్. అది చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. ప్రజల్లో ఎందుకంటే ప్యానిక్ ఉంటుంది, వాళ్ళు చాలా ఆవేదన చెందుతారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని బాబు నువ్వు ఇవాళ కాకపోయినా రేపైనా కూడా కొంత లేట్ అయినప్పటికీ కూడా ఇది మేము అమలు చేస్తామనేది తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి. ఇంకోటి కూడా ఉంది అందులో కనుక మీరు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్పారండి. ఎందుకంటే నీతి ఆయోగ్లో పేర్కొన్న అంశాల ప్రకారం 5 ఏళ్లలో కనుక ఇది అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోవటం వల్ల రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయం కోల్పోయిందండి. అది 7 లక్షల కోట్లు అంటే సబ్స్టాన్షియల్ అమౌంట్. ఎందుకు వాళ్ళు సరైనటువంటి కీలక రంగాల మీద ఎక్స్పెండిచర్ పెట్టకుండా దాదాపు 3 సంవత్సరాల బడ్జెట్ అది 7 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపి మనం కోల్పోయాము. అంటే ఏంటి, ప్రజలు చిన్న తప్పు చేయటం వల్ల, అంటే రాంగ్ ప్రయారిటీస్లో వాళ్ళు వేరే పార్టీని ఎన్నుకోవటం వలన రాష్ట్రానికి నష్టం జరిగింది. సో ఈ నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఏమి నష్టం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు కాదు, నీతి ఆయోగ్ చెప్పింది. నీతి ఆయోగ్ ఎవరినో ప్లీజ్ చేయడానికి చేయదు, వాస్తవ గణాంకాల ప్రకారం చేస్తుంది. ఇందా సిఏజీది కూడా ఒకప్పుడు ఉండేదండి. సిఏజీ మీరు ఇందా చెప్పారు, అప్రాపరేషన్ బిల్లు ప్రవేశపెట్టే ముందు రోజు సిఏజీ మొత్తం నివేదికలు పెట్టేవాళ్ళు, దాని మీద డిస్కషన్ జరిగేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆఖరి వైండప్ అయ్యేటప్పుడు టేబుల్స్ మీద పెట్టేసి వెళ్ళిపోతున్నారు. దాని మీద అసలు చర్చ జరగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు సిఏజీ అంటే కూడా వాళ్ళకి దీనిలో ఉంది. అందువల్ల సిఏజీ రిపోర్ట్ ఉంది ఇక్కడ, కాగ్ కంట్రోల్ మీద చర్చించాలి. చర్చించకపోవడం ఉద్దేశం అదే. అసెంబ్లీలో భారత రాజ్యాంగాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కాగ్ రిపోర్ట్ ని చర్చించమని ఉంటే అసెంబ్లీలే నడవకుండా పోతా ఉంటే రాజ్యాంగం ప్రకారం వాళ్ళు అసెంబ్లీలో పెట్టే ఉద్దేశమే అది. చాలా తెలివిగా ఇంకొక మాట పట్టాభి గారు ఒక్క మినిట్ వెంకటేశ్వర 1 మినిట్. ఇది విక్రమ్ గారు మీరు కూడా తెలుసుకోవాల్సిన పాయింట్. ఇది నా సొంత కవిత్వంగా బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డాక్యుమెంట్ ఇది. దీంట్లో పట్టాభి సార్ 14-15లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13.31% గ్రోత్ ఇంక్రీజ్ అయింది. 15-16లో 15% పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయింది. 16-17లో 11.74%, 17-18లో 15.75%, 18-19లోకి వచ్చేసరికి 12.14%. ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారి టెన్సూర్ పీరియడ్ 5 ఏళ్లలో పర్ క్యాపిటల్ డబుల్ అయిపోయింది. ఓకేనా, డబుల్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇంకొక డాక్యుమెంట్ బొగ్గన రాజేంద్ర పిట్టకథల మంత్రి చెప్పిన డాక్యుమెంట్, నా సొంత కవిత్వం కాదు ఇది, పబ్లిక్ డాక్యుమెంట్ ఎవరికైనా దొరుకుద్ది. ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసరికి 18-19 -12.1% అని ఇచ్చాడు. తర్వాత ఇక్కడ 1% 19-20 అన్నాడు. మళ్ళీ 19-20లో -24% అని చెప్పాడు. తర్వాత ఇక్కడ బడ్జెట్ 20-21లో -11.38% ఉన్నారు వెంకటకృష్ణ గారు. ఇంత క్లారిటీగా డాక్యుమెంట్స్తో సహా దొరికిపోతున్నా ఈడేదో నేను ఇచ్చా రైతు భరోసా అంటాడు కదా. మీకు ఒక పట్టాభి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూపీఏ 1 గవర్నమెంట్లో భారతదేశ వ్యాప్తంగా 70,000 కోట్లు రైతు రుణమాఫీ జరిగితే, మీ దాకా వస్తుంది ఇది, రుణమాఫీ జరిగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సీమాంధ్ర నేలకి 12,500 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగింది. 12,500 ఆగండి చెప్తాండి. సీమాంధ్ర నేలకు వచ్చినప్పుడు అమౌంట్ ఓవరాల్ గా 6,500 కోట్లు ఓన్లీ సీమాంధ్ర నేల మీద జరిగింది. తెలంగాణ, సీమాంధ్ర 2 కంపేర్ చేసుకోవాలి. ఈ 2 కంపేర్లో 14-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ ప్రకటించి 18,500 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా రైతుల ఖాతాల్లోకి జమ చేశాడు. 50,000 ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ జరిగింది. దానికి సజీవ సాక్ష్యం మా విలేజ్ ఉంది. దాంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్ల కాలంలో 7,500 చొప్పున 37,500 రూపాయలు ఇచ్చి నేనిచ్చాను అంటాడు. చూసా కదా, ఆ రైతు భరోసాలో 12 పథకాలు ఉంటాయి. 12 పథకాల గురించి ఎవరు చెప్పరు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 50,000 సింగిల్ స్ట్రోక్ లో పోయింది. దాదాపుగా ఎలక్షన్ కమిషన్ గాని అడ్డుకోకపోతే 70,000 నుంచి 1,00,000 రూపాయల దాకా
ఆ రోజు రుణమాఫీ జరిగింది రైతులకి. కానీ వాడు ఇచ్చింది 37,500 ఇచ్చి వాడు అయ్యే ముళ్ళు ఇచ్చినట్టు నేనిచ్చానని చెప్తాడు చూసావా. దాని కింద 12 పథకాలు ఉంటాయి రైతు భరోసా కింద. దాని మీద డిబేట్కి రండి ఊరు రాడు. ఉచిత బోర్లు అన్నారు 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నాడు. 4,000 కోట్లతో ఎప్పటి నిధి అన్నాడు. తర్వాత 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి అన్నాడు. అడిగిన చోటల్లా కోల్డ్ స్టోరేజ్లు అన్నాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది రైతు భరోసా కేంద్రం. ఏకి పారాయటానికి బోల్డ్ అంతుంది ఆ నవరంధ్రాల పథకాలను. ఏది జరగలేదు. రైట్, ఫైనల్ గా మీరు కంక్లూడ్. అంటే మొత్తం ద హోల్ క్రక్స్ ఆఫ్ అవర్ డిస్కషన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద చాలా బాధ్యత ఉంది. ఫర్ ది సేక్ ఆఫ్ దేర్ ఓన్ పార్టీ, ఫర్ ది సేక్ ఆఫ్ ద పబ్లిక్, గవర్నమెంట్ ఆల్సో ఏంటంటే యూ కీప్ ఆన్ ఎన్లైటింగ్ ద పీపుల్. మీరు ప్రజలు చైతన్యపరచాలి. వాళ్ళు రాస్తానే ఉంటారు, మీరు వాస్తవాలను చెప్తారు. ప్రజలు అంటే వాళ్ళు గ్రహిస్తారు ఏది కరెక్ట్ ఏది అనేది. అది నిజంగానే ప్రభుత్వ ఫెయిల్యూర్ ని సాక్షి అయినా ఇంకొకళ్ళైనా రాస్తే వెల్కమ్. ప్రభుత్వం కూడా స్పందించాల్సింది. కానీ ఇది ఎక్కడ అరాచకం? అదే వాస్తవాలను వక్రీకరించేటప్పుడు వాళ్ళు స్పందించాల్సినటువంటి అవసరం అన్నట్టు రాస్తే అయినా ఓపిక పడితే సరే, ఓకే, పడతారా పట్టరా నాకు ఇది రాబోయే 5 ఏళ్ళు ఉంటుందండి వాళ్ళకి. ఇది దాన్ని ఎట్లాగే హ్యాండిల్ చేస్తారనేది ఇంపార్టెంట్. అది రైట్. ఇక్కడ పట్టాభి గారు ఒక్క మాట మాత్రం చెప్పాలండి. ఏదో పెట్టుబడులకు కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలని అంటారు కొన్ని పత్రికల్ని. ఇది పెట్టుబడులు కట్టుకథలే కాదు, అన్ని అక్రమ సంబంధాలు అక్రమ పెట్టుబడులతో పుట్టిన పత్రిక ఇది, మీడియా ఇది. ఇది మీకు తెలుసు. నేను చెప్పాలి హోమ్ మినిస్టర్ గారికి ఒక్క నిమిషం. హోమ్ మినిస్టర్ గారు కేంద్ర హోమ్ మినిస్టర్ కేంద్రం మీద ఆధారపడింది. అమిత్ షా గారు ఒక లెటర్ ఇచ్చేస్తే క్లోజ్. సిబిఐ కేసులు ఒక నిమిషం, సిబిఐ కేసులు ఈడీ కేసులు అన్నిట్లో జగతి పబ్లికేషన్స్ ఉంటుంది. ప్రతి కేసులో ఇంచుమించు ఆల్మోస్ట్ అన్నిట్లో జగతి పబ్లికేషన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఇందిరా టెలివిజన్ అనేది లైసెన్స్ రెన్యువల్ చేయకపోతే ఇది 2 years అయింది జరిగి. రెన్యువల్ చేయకపోతే నేనే బయట పెట్టాను డిబేట్లో. రెన్యువల్ చేయలేదు, అయినా సరే వీళ్ళు రెన్యువల్ లేకపోయినా ఛానల్ నడుపుతున్నారని. ఎంత కళ్ళు మూసుకొని ఉన్నారు చూడండి మిగతా వాళ్ళు ఛానల్ లైసెన్స్ రెన్యువల్ కాకపోయినా ఛానల్ నడుస్తుంది. అది కేంద్రంలో అక్కడ మేనేజ్ చేసుకున్నారు. చివరికి మీడియాలో ఇక్కడ మందాంటాను, మీడియా కదా మాదాంటూ నేను డిబేట్ పెట్టిన తర్వాతనే లైసెన్స్ కోర్టుకు వెళ్ళి స్టే తీసుకున్నారు. కోర్టు ఇవ్వకపోతే ఎంప్లాయీస్తో కేసు వేయించారు. కేసు అంటే పిటిషన్, ఒక రిక్వెస్ట్. మేము 400 మంది 500 మంది బతుకుతున్నాం, దాని మీద మానవీయ కోణంలో ఇవ్వండి అని అంటే కోర్టు స్టే ఇచ్చింది. అంటే ఇన్ని రకాల కేసుల్లో ఉండి వాళ్ళు కూడా ఈ రకంగా చెలరేగిపోతుంటే నిజాలైతే ఓకే, ప్రభుత్వ విధానాలని కన్స్ట్రక్టివ్గా విమర్శిస్తే ఓకే ఆధారాలతో. కానీ ఇది ఎక్కడ బూత్ అండి? ఈ బూతుల్ని మరి ఎలా రాస్తుందో ఎలా ఇస్తున్నారో అర్థం కావట్లా. సెంట్రల్ హోమ్ మినిస్టర్ కంప్లైంట్ చేయండి. డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు వికే గారు ఖచ్చితంగా అంటే అవినీతి బురదలోంచి పుట్టినటువంటి ఒక పత్రిక ఈ విధంగా బరితెగించి ఇన్ని అవాస్తవాలు ప్రచురిస్తూ ఉంటే ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకోవాలి. కేంద్ర స్థాయిలో కూడా అనేక సంస్థలు ఉన్నాయి, వాటి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ప్రభుత్వం వైపు నుంచి ఇందాక నేను చెప్పినట్టు ఇప్పటికే లీగల్ యాక్షన్ అనేది ఇనిషియేట్ అవుతూ ఉంది. ఢిల్లీ స్థాయిలో కూడా ఈ అంశాలన్నింటినీ కూడా అక్కడ కూడా తీసుకెళ్ళి, మరి గతంలో కూడా మీరు చెప్పారు మనమే డిబేట్ పెట్టాము అనేక అంశాల మీద, ఏ విధంగా కొన్ని సంస్థల దయాదాక్షిణ్యాల మీద ఇది బ్రతుకుతూ ఉందో. కాబట్టి వీటిపైన కూడా ఖచ్చితంగా ఆ దిశగా కూడా అడుగులు ముందుకు పడాలి. అది కూడా ఇనిషియేట్ చేస్తాం వికే గారు. రైట్, థ్యాంక్ యూ. నారాసుర రక్త చరిత్ర అదే అనబోతున్నానండి, అదే ఆలోచిస్తున్నా. ఆ వార్త రాసినందుకు ఇంకొకళ్ళు అయితే వెంటనే కోర్టులో కేసు వేసి నారాసుర రక్త చరిత్ర ఎంత బడుగు కాదండి. మీరే చెప్పండి. దాని మీద ఒక ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేయడం కానీ, ఎడిటర్ గిల్డ్కి ఫిర్యాదు చేయడం కానీ, లేదా కోర్టులో కేసు వేయడం కానీ ఏమన్నా జరిగిందా? నారాసుర రక్త చరిత్ర మీద పెద్ద వాల్ పోస్ట్ అది. ప్లీజ్ చెప్పండి సార్. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు లోకేష్ గారు పదే కోర్టుల చుట్టూ దేనికి తిరుగుతా ఉన్నారు? అది ఒక్కటే కదా, వైజాగ్ ఒకటే కదా వెళ్తా ఉన్నారు సార్. వైజాగ్ ఒకటే కదా. ఇప్పుడు అట్లా ఇంకా ఉన్నాయి, అదొకటే ఇంకా కూడా ఉన్నాయి. వాళ్ళ మీద క్రిమినల్ డెఫమేషన్ వేసినవి. సాక్షి పత్రిక విషయంగా లోకేష్ గారు ఎంత సీరియస్గా ఉన్నారో
ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా కోర్టు వాయిదాలు మిస్ కాకుండా ఎందుకు అటెండ్ అవుతా ఉన్నారో ఇదంతా ఆయన చేసే దేనికోసం ఈ పత్రిక పైన చర్యలు తీసుకునే విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పడానికి, లీగల్గా వాళ్ళపైన సివియర్ యాక్షన్. భారతీయ సిమెంట్ కి రాయల్టీ అంతా కట్టారా పట్టాభి గారు ప్రభుత్వానికి? రాయల్టీ కట్టారా? భారతీయ సిమెంట్ చిరబాబు భారతీయ సిమెంట్ కి రాయల్టీ కట్టమని మొత్తం ఎంక్వైరీ పెట్టించండి గని మీద 2050. అవన్నీ జరుగుతాయి. ఒకటే నేను చెప్తా ఉన్నా, ఈ పత్రికని స్పేర్ చేసే క్వశ్చనే ఉండదు. లోకేష్ గారు స్వయంగా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. మీరు దాని ఫలితాలు కూడా చూస్తారు. కరెంటు బిల్లులు కట్టారు సాక్షి కార్యాలయాలకు అన్నిటికీ 1వ తేదీ. ముందు ఆ ఇచ్చిన ఆర్స్ రికవర్ చేయండి. 850 కరెంటు బిల్లులు కట్టపోతే కాదు సార్, కరెంటు బిల్లులు కట్టపోతే ఫ్యూజులు పెక్కకుండా మేము చూస్తూ కూర్చుంటాం ఏంటి? డేటా తీయండి సార్, ఆధారాలు బయట పెడతాను. సాక్షి పేపర్ ఎనీవే మాకున్న ఇది కూడా ఏంటంటే నిజాలుగా ఉండాలి, కానీ ఇలా వక్రీకరణ. దేవుడిపల్లి అమరు 100 కోట్లు నాకేసాడు. అమర్ మీద కేసు ఎందుకు సిఐడిలో గారు థ్యాంక్ యూ వెరీ మచ్. 100 కోట్లు బయట పెట్టారు గారు అండ్ మసూరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.